తులసి లైఫ్ లో నేనే నీకు శత్రువు అన్నావు, నన్నే టార్గెట్ చేస్తాను అన్నావు. అలాంటప్పుడు నా జాగ్రత్తలో నేనుంటాను కదా. నేను కషాయం ఇస్తే నా మీదే కొట్టబోయావు. ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉందమ్మా. ఈరోజు నెక్లెస్ ప్లాన్ చేశావు. నువ్విలా చేస్తావని ఈ బొమ్మ పాముని నా బ్యాగ్లో ఉంచాను. నా ముందు నీ ప్రయత్నాలన్నీ చిత్తవ్వాల్సిందే, అది గుర్తుపెట్టుకో. నన్ను అవమానించడం, నన్ను మానసికంగా బాధ పెట్టడమే టార్గెట్గా పెట్టుకుని నువ్వు మనశ్శాంతికి దూరం అయిపోతున్నావు. అది ఆలోచించుకో. అత్తయ్య, మాట కోసం నా కోసం నువ్వెక్కడికి వస్తూ ఇలాంటి నిందలు పడాల్సిన అవసరం లేదత్తయ్య. మీరిక్కడ పని మానేయండి. మీరిక్కడికి రోజు రావడం వల్లే కదా ఇలా జరుగుతుంది. లక్ష్మి, నందిని మనసు మారే వరకు నేనెక్కడున్నా తను ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. నందినితో ఎలా జాగ్రత్తగా ఉండాలో, తనకెలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నందిని, కలుపు మొక్కనైతే ఎవరైనా ఈజీగా పీకి పడేస్తారు, కానీ నేను తులసి మొక్క లాంటి దాన్ని. నన్ను తీసిపడేయడం నీ వల్ల కాదు. నీ గర్వంతో పొగరుతో నన్ను టార్గెట్ చేసి అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అన్నట్టు నీకు అన్ని ఐటమ్స్ రెడీ చేసి ఆ టేబుల్ మీద పెట్టాను. నా డ్యూటీ టైం అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. ఇదిగోండి నాగా. వెళ్ళొస్తాను మేడం. బుస్, వెళ్ళొస్తాను. వస్తాను లక్ష్మి. ఏంటొదినా, నాతో ఏదో మాట్లాడాలన్నావు? నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి తులసి. మన లక్ష్మి గురించి నేను మీ ఇంటికి వచ్చానని తెలిసినా, నిన్ను కలిశానని తెలిసినా మీ అన్నయ్య నాతో గొడవ పడతారో అయినా ధైర్యం చేసి మరీ వచ్చాను. మళ్ళీ మీ అన్నయ్య ఇంటికొచ్చే లోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అర్థమైంది వదినా. తాళి కట్టించుకున్న బంధానికి కట్టుబడి జీవితాంతం ఆ మనిషికి నువ్వు భయపడాల్సి వస్తుంది. ఆ మనిషిలో ఎప్పటికీ మార్పు వస్తుందో నువ్వు చెప్పొదినా. లక్ష్మీ సంజయ్ల కాపురం చక్కబడి వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాం. లక్ష్మికి సంజయ్కి నువ్వే నచ్చ చెప్పి వాళ్ల మధ్య దూరం పోగొట్టి వాళ్ళని కలిపావు. చక్కగా కాపురం చేసుకునేలాగా చేశావు. నువ్వు చెప్పావు కనుకనే నీ మీద గౌరవంతో వాళ్ళు విన్నారు. పెళ్ళంటే ఏంటో, కాపురం అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇంత తొందరగా ఇది జరుగుతుందని నందినియే నమ్మలేదు. అవునొదినా. సంజయ్ కూడా లక్ష్మిని ఇంత తొందరగా అర్థం చేసుకుంటాడని అనుకోలేదు. వదినా, సంజయ్ మీరనుకుంటున్నంత మంచివాడు కాదు. ఆ నందిని ఆడించినట్టు ఆడుతున్నాడు. ఏంటి తులసి ఆలోచనలో పడ్డావు? ఏం లేదు వదినా. లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికే నువ్వు వచ్చావు. కడుపుతో ఉన్న ఆడపిల్లని ఇంకా చంటి పిల్లలా చూసుకుంటాను. నందిని ఇంటికి నేను వెళ్ళొస్తుందే లక్ష్మి కోసం వదినా. లక్ష్మి గురించి నువ్వెలాంటి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను మనశ్శాంతిగా ఉన్నాను తులసి.
అన్నట్టు నాదో చిన్న కోరిక. ఏంటో చెప్పొదినా. లక్ష్మికి నీ చేతుల మీదుగా సీమంతం జరగాలి. మీ అన్నయ్య చేసిన తప్పుల వల్ల నువ్వు నాకు దూరమయ్యావు. లక్ష్మి పుట్టినప్పుడు మేనత్తగా నువ్వొచ్చి చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఏమీ చెయ్యనివ్వకుండా ఆయన అడ్డుకున్నారు. ఏ ముచ్చటకి నోచుకోలేకపోయాం. ఇన్నేళ్ల తర్వాత లక్ష్మికి మళ్ళీ ఆ ప్రేమ అందించే అవకాశం వచ్చింది. లక్ష్మి పెళ్లి తర్వాత నువ్వు తనకు తల్లివైనట్టు నా మనసులో నేను ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నాను. అందుకే నీ చేతుల మీదుగా తన సీమంతం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే వదినా, నీ ఆశ నేనెందుకు కాదంటాను. చాలా ఏళ్ల తర్వాత లక్ష్మి నాకు ఒక ఫ్రెండ్గా పరిచయమైంది. తనే నా మేనకోడలని తెలిసినప్పుడు నేనెంత సంతోషించానో నాకు తెలుసు. ఆ సంతోషం, ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. చాలా సంతోషం తులసి. నా బిడ్డకు మీ ఆశీర్వాదం, ప్రేమ ఎప్పటికీ ఉండాలి. తప్పకుండా ఎప్పటికీ ఉంటాయి వదినా. ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో వాళ్ల కళ్ళు కుళ్ళుకునేలా గొప్ప స్థాయికి నువ్వు చేరుకున్నట్టే విష్ణు. అప్పుడు మా అల్లుడు కారు దిగి ఆఫీసులోకి వస్తే ఈశ్వర్ సెల్యూట్ కొట్టాలి. నా విష్ణుకి నీ భర్త కంటే పై స్థాయిలో పోస్టింగ్ వచ్చింది. నీ సంతోషం అంతా తుడిచిపెట్టుకుపోయింది కదా. ఝాన్సీ, నేను తర్వాత కాల్ చేయనా? ఇంపార్టెంట్ విషయం నందిని. అయితే నేను మాట్లాడాల్సిన ఆఫీస్ కాల్ తర్వాత మాట్లాడతాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు ఝాన్సీ. ఒక విషయం పదే పదే గుర్తుకొస్తూ రాత్రిళ్ళు నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు నందిని. ఏమైంది ఝాన్సీ? నువ్వు అంత హర్ట్ అయిన విషయం ఏంటి? తులసితో ఏదైనా జరిగిందా? నేనిప్పుడు హర్ట్ అవుతుంది తులసి గురించి కాదు. నా తోటి కోడలు, నా పియర్ రేవతి ఉంది కదా, దాని గురించి. రేవతి ఏం చేసింది? అది ఇంటి పెద్ద కోడలనని, నంబర్ 1 కోడలనని, నేను 2వ కోడలనని నా ఎగో హర్ట్ చేసింది. నా భర్త ఈశ్వర్ కంటే తన భర్త విష్ణుకి పై స్థాయి ఉద్యోగం వచ్చేలా చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేసింది. చేసినట్టే విష్ణుని బాగా సపోర్ట్ చేసి గ్రూప్స్ రాయించి ర్యాంక్ కొట్టేలా చేసింది. డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ రాబోతుందని పొంగిపోతూ ట్రైనింగ్కి పంపించింది. మరి కొద్ది రోజుల్లో ఆ పోస్టింగ్లో విష్ణుని చూడబోతుంది. కానీ విష్ణుకి ఆ పోస్ట్ మిస్ అవ్వాలి. రేవతికి ఆ సంతోషం దక్కనివ్వకూడదు. నీ ఈగో ఎందుకు హర్ట్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఝాన్సీ. నా చిన్నప్పటి నుంచి స్కూల్లోనూ, కాలేజ్లోనూ, ప్రొఫెషన్లోనూ నంబర్ 1గా ఉన్న నేను రేవతి దగ్గరకు వచ్చేసరికి నంబర్ 2 అనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఈ ఫీలింగ్ పోవాలంటే విష్ణుకి పోస్టింగ్ జరగకూడదు. నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని రిజెక్ట్ అవ్వాలి. నీకు చాలా మంది ఆఫీషియల్స్తో పరిచయాలున్నాయి. నువ్వే నాకు హెల్ప్ చేయగలవు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నందిని. విష్ణుకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వాలి. విష్ణు మీద రేవతి పెట్టుకున్న ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరై
అది కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి. అప్పుడు నా ఈగో కూల్ అవుతుంది. నేను తులసిని టార్గెట్ చేశాను, నువ్వు రేవతిని టార్గెట్ చేశావు. అవును నందిని, ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు రామలక్ష్మణ భరతుల్లా ఉన్నారు. ఈశ్వర్ని కాస్త వాళ్ళ అమ్మ ప్రేమ నుంచి దూరం పెట్టాను, కానీ అన్నదమ్ముల మధ్య ఏమీ చేయలేకపోయాను. ఎలాంటి వాళ్ళనైనా విడగొట్టొచ్చు ఝాన్సీ. ఎన్నో గొప్ప కుటుంబాలు విడిపోవటం చూస్తూనే ఉన్నాం. నేను నీకు మాటిస్తున్నాను, రేవతి పెట్టుకున్న ఆశలు నెరవేరకుండా చేస్తాను. విష్ణుకి తహసీల్దార్ పోస్ట్ రానివ్వకుండా చేస్తాను. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. రేవతి, నా ఈగో హర్ట్ చేసినందుకు ఇదే నా నుంచి నీకు పెద్ద కానుక. పాపం రేవతి. మళ్ళీ అన్నా ఇదిగో, మన కొత్త వెంచర్లో మొక్కలు పెంచే పని ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం కల్లా పూర్తయిపోతుంది అన్న. ఇందాక నేను కాల్ చేసి మాట్లాడాను. ఎక్కడ డిలే రాకూడదు, మళ్ళీ జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్న. అన్నా బుజ్జి వస్తుందన్నా. వారం రోజులు గడిపిస్తే రెండో రోజే పరిగెత్తుకుంటూ వచ్చిందేంటో. డబ్బు తీసుకొచ్చింది అనుకుంటా అన్నా. బుజ్జి డబ్బు తీసుకొచ్చావా? వడ్డీ మాత్రమే తీసుకొచ్చాను సార్. ఇదిగోండి సార్ డబ్బు. అసలు వడ్డీ మొత్తం కట్టమంటే 30,000 తీసుకొచ్చి మహాన్ కొడుతున్నావా? సార్, మా తమ్ముడి కాలేజ్ చదువు కోసం మీ దగ్గర అప్పు చేశాను. నెలకు 10 రూపాయలు వడ్డీ కింద 30,000 రూపాయలు కడుతూనే ఉన్నాను. మీ దగ్గర చేసిన 3 లక్షల అప్పు 6 లక్షల పైనే కట్టాను. అదంతా వడ్డీయే, అసలు అలానే ఉంది. తెలుసండి, అందుకే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. పెద్ద మనసు చేసుకొని మీరు అర్థం చేసుకుంటే నాకు మీరు చాలా పెద్ద సాయం చేసినట్టు. ఏంటది? ఈ నెల నుండి వడ్డీ ఆపేయండి. అసలు కొంచెం కొంచెం మీకు ఇచ్చి అప్పు మొత్తం తీర్చేస్తాను. ఏంటి ఏమన్నా? ఇక మీదట వడ్డీ మొత్తం మాఫ్ చేయమంటుందన్నా. మాఫియా తెలివితేటలు బాగా ఎక్కువైనట్టున్నాయి. నేను చేసే వ్యాపారమే వడ్డీ వ్యాపారం. అలాంటిది వడ్డీ మాఫీ చేసి నీ దగ్గర నుంచి అసలు మాత్రమే తీసుకోవాలా? ఇలాంటి చావు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించుకో. అసలు ఇవ్వాలి, అది ఇచ్చేంత వరకు దానికి వడ్డీ కూడా చెల్లించాలి. సార్, నా పరిస్థితి బాగోలేక మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకంత స్తోమత లేక వడ్డీ ఆపమంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి సార్. అలా ఏం కుదరదు. ఇచ్చిన వారం రోజుల గడువు లోపే అసలు కట్టే, లేదంటే చెప్పాను కదా, మీరు ఉంటున్న ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. సార్, వారం రోజుల గడువులోపు నేను 3 లక్షలు కట్టలేను సార్. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు కట్టకపోతే నీ ఇల్లు నా సొంతం అవుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. వెళ్ళి వెళ్ళి వెళ్ళ. అది కాదు సార్. మళ్ళీ సార్ పంపించు. ఏమా సార్, బయటికి వెళ్ళు. సార్ ఒక్కసారి వినండి సార్. బయటికి సార్, వెళ్ళమంటుంది ప్లీజ్ నిన్నే. సార్. వెళ్తావా సార్. గంటేమంటావా? సార్ ఒక్కసారి వినండి గంటే సార్. మళ్ళీ గంటే. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. మళ్ళీ
ఏంటి నీ దౌర్జన్యం? ఆగు! అక్క నువ్వు నువ్వు లక్ష్మీ ఫైనాన్స్ లో అప్పు తీసుకున్నావన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అప్పుడే నిన్ను నేను నిలదీశాను. నువ్వు లక్ష్మీ నరసింహ ఫైనాన్స్ అని నాతో అబద్ధం చెప్పావు. నువ్వు మాట మార్చినప్పుడే నువ్వు అప్పు చేసింది ఈ మనిషి దగ్గర అని నాకు అర్థమైపోయింది. ఈరోజు నువ్వు ఇటు వస్తావని అనుకున్నాను. అందుకే నేను నీ వెనకొచ్చాను. అప్పు చేయాల్సి రావడమే దౌర్భాగ్యం. అది కూడా ఇలాంటి మనిషి దగ్గర చేయాల్సి రావడం మహా దౌర్భాగ్యం. తులసి, నా దగ్గర అప్పు చేయమని నేను చెప్పలేదు. ఈవిడే వచ్చింది, నా కాళ్ళ వెళ్ళపడి బతిమలాడుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత ఉండదా? వడ్డీ ఇవ్వడానికి ఏడుస్తారా? వడ్డీ ఎంత? నేను నీకెందుకు చెప్పాలి? తీసుకుంది నీ అసిస్టెంట్, నన్ను అడుగు. బుజ్జి, తీసుకున్న అప్పు ఎంత, వడ్డీ ఎంత? అక్క అది చెప్పడానికి అంత భయం ఏంటి? చెప్పా. చెప్పు బుజ్జి. అప్పు అసలు 3 లక్షలు, వడ్డీ 10 రూపాయలు. 10 రూపాయలా? ఎంత దారుణం! ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోతే తీసుకునే నీకైనా ఉండాలి కదా. మాటలు జాగ్రత్తగా రాని తులసి. ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదంటే నువ్వు అంటున్నది నన్నే కదా. అవును, ఇచ్చింది నువ్వే కదా. అయినా నీకు ఇంత అత్యాశ ఏంటి? ఇది నా అత్యాశ కాదు, వ్యాపారం. ఏంటి వ్యాపారం? మనుషుల రక్తం తాగేలా 10 రూపాయల వడ్డీ ఏంటి? న్యాయంగా తీసుకునే వడ్డీ కంటే ఇన్ని రెట్లు ఎక్కువ తీసుకోవడం తప్పని, పాపమని నీకు తెలియట్లేదు కదా. లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని ఉండొచ్చు, కానీ దానికోసం విలువలు వదులుకుని ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? 10 రూపాయల వడ్డీ ఏంటి? అది నా ఇష్టం. కట్టే వాళ్ళకి లేని బాధ నీకేంటి? ఈ ప్రపంచాన్ని నడిపించేది ధర్మశాస్త్రం కాదు, డబ్బు 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 శాస్త్రం. నా డబ్బు, నా సంపాదన, నా ఇష్టం. ప్రపంచంలో డబ్బు ముఖ్యమే, కానీ డబ్బే ప్రపంచంగా చూసే నీలాంటి వాళ్ళు డబ్బుకి నిర్వచనం మార్చేస్తున్నారు. ఇలాగే ఈ డబ్బు పిచ్చితోనే, ఈ స్వార్థంతోనే ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నావు. తులసి, గతాన్ని గుర్తు చేసి మళ్ళీ గాయాల్ని రేపకు. గాయం చేసింది నువ్వు. మా మామయ్య గారి చావుకు కారణం నువ్వు కాదా? నీ స్వార్థం కోసం, నీ డబ్బు సంపాదన కోసమే కదా ఆయన పరువు తీసావు. డబ్బు డబ్బు అని ఎంత పరిగెత్తినా పోయేటప్పుడు ఆ డబ్బులో 1 రూపాయి కూడా నువ్వు తీసుకెళ్లలేవు. ఇప్పటికైనా మారు, నీతిగా బతకడం నేర్చుకో. నువ్వు నాకు నీతి పట్టాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బుజ్జి విషయంలో నువ్వంతా వెనకేసుకొని వస్తే ఏంటి, నా అప్పు నువ్వు కడతావా? కటే కటే చూద్దాం. ఆ డబ్బు కట్టడానికే వచ్చాను. ఇదిగో నీ 3 లక్షలు. బుజ్జి, తీసుకెళ్ళిచ్చే. అక్క నా కోసం. ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేయడమే మహా పాపంతో సమానం. వెంటనే కడిగేసుకోవాలి. తీసుకెళ్ళు, ఇవ్వు. సరే అక్క. బుజ్జి నీ అప్పు తిరిగిచ్చేసింది. ఇక మనుషుల్ని పంపించి బెదిరించడాలు అలాంటివేం చేయకు. బుజ్జి, పద.
విల్లా కోసం మనం 25 లక్షలు కట్టాలి, ఇంకో 1 కోటి రూపాయలు కట్టాలి. 1 కోటి రూపాయలైనా ఇప్పుడు కష్టం కదా. పొద్దున్న కూడా ఒక అవకాశం వచ్చిందంట కదా, నువ్వు సంతకం చేస్తే డబ్బొస్తుంది. అవినీతి మార్గంలో డబ్బు తీసుకున్నా సంతకం చేసినా అది లంచం తీసుకున్నట్టే ఝాన్సీ. దేనికి నువ్వు ఒప్పుకోకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.